ఓకే, గుడ్ మార్నింగ్. ఈరోజు 10th క్లాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏసీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 terms of the EP 8 e minus q data dash. ఇప్పుడు మనకు ఇక్కడ ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ అన్నాడు కాబట్టి మనకు ఇక్కడ n ఈక్వల్ టు 22, ఏ ఈక్వల్ టు 8, డి ఈక్వల్ టు 3 minus 8 ఈక్వల్ టు -5. ఇప్పుడు మనకు సమ్మకి ఫార్ములా వచ్చి ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డిగా మనము చూసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎన్ వచ్చి మనకు కనుక్కోవాలి కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ అంటే 22/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 8 ప్లస్ n-1 అంటే n మనకు 22 - 1 ఇంటూ డి అంటే -5గా చూసుకోవచ్చు. ఇక్కడ 2 1s 2 11s 11 ఇంటూ 16 ప్లస్ 22 - 1 అంటే 21 ఇంటూ -5గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ 11 ఇంటూ 16 ప్లస్ 21 5s are 105 కాబట్టి -105. ఇప్పుడు 105లో నుంచి ఎంత 16 పోతే ఇక్కడ వచ్చి 15లో నుంచి 9 పోతే 6 పోతే 9, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 1 పోతే 8, 89 -89 ఇంటూ 11 అంటే 9 8 9 8 కాబట్టి 9 17 979గా మనకు ఎస్ఎన్ ఈక్వల్ టు -979గా మనం చూసుకోవచ్చు. ఇది ఎస్ఎన్ ఈక్వల్ టు -979గా మనం చూడొచ్చు. సెకండ్ చూసుకుంటే find the 10th term of AP. Second, find the 10th term of AP 2 7 12 వచ్చిన మాట. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ మనకు ఏఎన్ కనుక్కోవాలి. ఏఎన్ కావాలనుకుంటే ఫార్ములా వచ్చి ఏ ప్లస్ n-1 ఇంటూ డిగా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు 2, డి ఈక్వల్ టు 7 - 2 దట్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ వచ్చి ఎన్ వచ్చి 10గా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు ఏ అంటే 2 ప్లస్ ఎన్ అంటే 10 - 1 ఇంటూ డి అంటే 5 కాబట్టి ఇలా చూస్తాం. ఏఎన్ ఈక్వల్ టు 2 ప్లస్ 9 ఇంటూ 5గా రాసుకుంటాం. ఏఎన్ ఈక్వల్ టు 2 ప్లస్ 45 దట్ ఈక్వల్ టు 47. ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు 47గా మనం రాసుకోవచ్చు. ఇది సెకండ్ ప్రాబ్లం. మనకు థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 21, 18, 15 ఈజ్
మైనస్ 81. ఇక్కడ మనకు ప్రాబ్లం ఎలా ఇచ్చాడంటే ఏఎన్ ఇచ్చేసాడు. ఏఎన్ ఈక్వల్ టు మైనస్ 81 అని ఇచ్చాడు. ఏ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 21, డి ఈక్వల్ టు 18 మైనస్ 21 దట్ ఈక్వల్ టు -3. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఎన్ ఈక్వల్ టు ఎంత అని కనుక్కోవాలి. ఇప్పుడు మనకు ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కాబట్టి దీనిలో సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఏఎన్ వచ్చి -81 ఈక్వల్ టు ఏ అంటే 21 ప్లస్ ఎన్ అంటే ఎన్ మనకు తెలియదు కాబట్టి n-1 ఇంటూ డి -3 కాబట్టి ఇలా చేసుకుంటాం. -81 ఈక్వల్ టు 21 -3 ఇంటూ ఎన్ అంటే -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3గా మనం చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 21 ప్లస్ 3 వచ్చి 24 -81 మైనస్ 24 ఈక్వల్ టు -3n. 21 81 24 5 10 105 మైనస్ 105 ఈక్వల్ టు -3n. ఈ మైనస్కి మైనస్ పోయినప్పుడు 105/3 ఈక్వల్ టు n. ఇప్పుడు 3 3s are 9 3 5s are దట్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 35గా మనము చేసుకోవచ్చు. ఇది మనకు n ఈక్వల్ టు 5గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ వచ్చి for what value of n or nth term of AP is 9, 7, 5 dash and 15, 12, 9 is సేమ్ అన్నాడు. ఇలా అన్నప్పుడు మనకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీస్ ఇచ్చాడు, ఇక్కడ ఫ్యాక్టరీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు 9, డి ఈక్వల్ టు 7 మైనస్ 9 ఈక్వల్ టు -2. ఇక్కడ ఏ ఈక్వల్ టు 15, డి ఈక్వల్ టు 12 మైనస్ 15 ఈక్వల్ టు -3గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే క్యాపిటల్ ఏ అనేది అనుకుంటే అది స్మాల్ ఏ అని అనుకుంటే ఈ రెండు సేమ్ అంటున్నాడు. కాబట్టి దీన్ని మనం చూసుకున్నట్టయితే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు 9 ప్లస్ ఎన్ మనకి తెలియదు కాబట్టి n-1 ఇంటూ డి అంటే -2 కాబట్టి -2 ఈక్వల్ టు ఇక్కడ ఏ వచ్చి 15 ప్లస్ n-1 మనకు తెలియదు కాబట్టి ఇంటూ డి అంటే -3గా రాసుకుంటాం. ఇప్పుడు 9 ప్లస్ -9 మైనస్ 2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 15 ప్లస్ ఇంటూ మైనస్ -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఇప్పుడు 9 ప్లస్ 2 11 మైనస్ 2n ఈక్వల్ టు 15 ప్లస్ 3 18 మైనస్ 3n. ఇప్పుడు -2n ప్లస్ 3n ఈక్వల్ టు 18 మైనస్ 11. అప్పుడు n ఈక్వల్ టు 7గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 7th టర్మ్లో ఇక్కడ క్యాపిటల్ ఏఎన్ ఈక్వల్ టు స్మాల్ ఏఎన్ అనేది సేమ్ అవుతుందని మనం చేసుకోవచ్చు. n ఈక్వల్ టు 7గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ √7, √28, √63 డాష్ హౌ మచ్ అన్నారు. ఇక్కడ మనము √7, √28, √63 అన్నారు కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే √7 ఇంకా ఏం చేయలేం కాబట్టి అలాగే ఉంటుంది. √28ని
7 × 4గా రాసుకోవచ్చు. √63ని 7 × 9గా రాసుకోవచ్చు. ఇప్పుడు √7 ఇక్కడ √4కి ఇచ్చి 2 ఉంటుంది, 2√7. ఇక్కడ 9కి 3 కాబట్టి 3√7. ఇప్పుడు 1√7, 2√7, 3√7 వచ్చింది కాబట్టి నెక్స్ట్ టర్మ్ వచ్చి 4√7గా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది దీనికి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.